హా గైస్, ఎవరైతే బీటెక్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఇప్పటికీ మీ మైండ్లో చాలామంది చాలా కన్ఫ్యూజన్స్ అనేది క్రియేట్ చేస్తుంటారు. మీరు పర్టికులర్గా ఈ బ్రాంచ్ తీసుకుంటేనే మీకు జాబ్ వస్తుంది, పర్టికులర్గా ఆ కాలేజ్లో జాయిన్ అయితే మీకు మంచిగా ప్లేస్మెంట్స్ వస్తాయి, ఓకేనా? ఈ విధంగా చాలా కన్ఫ్యూజన్స్ అనేవి మీ మైండ్లో ఉంటాయి. సో ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా నాకున్న ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే క్లియర్ చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ మనం బ్రాంచ్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామందికి మేజర్గా ఉండే ప్రాబ్లం ఇదనమాట, ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలనేది. మనము మేజారిటీ ఆఫ్ ద కాలేజెస్లో మనకి మ్యాక్సిమం కామన్ బ్రాంచెస్ ఉంటాయి. వీటిని మనం 2 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు అనమాట. ఐటీ బ్రాంచెస్, నాన్ ఐటీ బ్రాంచెస్. ఐటీ బ్రాంచెస్లో మనకి సిఎస్సి, ఈసీఈ, అలాగే రీసెంట్గా మనకి ఈ సిఎస్సిలో సబ్ బ్రాంచెస్ కూడా తీసుకొచ్చారనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ అయితే తీసుకుని రావడం జరిగింది. అలాగే మనకి నాన్ ఐటీ బ్రాంచెస్ గురించి మాట్లాడుకుంటే సివిల్, మెకానికల్, త్రిబుల్ ఈ, ఫుడ్ టెక్నాలజీ, ఈ విధంగా మనకు నాన్ ఐటీ బ్రాంచెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో టు బి ఆనెస్ట్ చెప్పాలంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం మీకు ఒక బీటెక్ అయిపోయిన తర్వాత ఒక జాబ్ తొందరగా రావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మీ మెయిన్ ప్రిఫరెన్స్ ఒక జాబ్ అనుకుంటే ఖచ్చితంగా మీరు ఐటీ బ్రాంచెస్ చూసుకోవడం ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే బయట నాన్ ఐటీ బ్రాంచెస్తో కంపేర్ చేసుకుంటే ఐటీ బ్రాంచెస్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారు బీటెక్ అనేది, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కోర్ కంపెనీస్లో, ఓకేనా? అదైతే గుర్తుపెట్టుకోండి. మీరు సివిల్, మెకానికల్, త్రిబుల్ ఈ, ఫుడ్ టెక్నాలజీ ఈ బ్రాంచెస్ చేసి రెస్పెక్టివ్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటే చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే ఉంది. ఎందుకంటే మీకు అన్ని కంపెనీస్ అవుట్ సైడ్ లేవు, ప్లస్ ఎట్ ద సేమ్ టైం అంత హైరింగ్ అనేది కూడా ఉండదు. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడుకుంటే ఆ ఫీల్డ్లో మీకు ఎప్పుడు వస్తే ఎవరికి తెలియదు. నోటిఫికేషన్ పడినా కూడా చాలా తక్కువ జాబ్స్ అయితే ఉంటాయి. సో వాటికి కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇదే రియల్ ఫ్యాక్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకా కొంతమంది సో బ్రో మాకు పర్టికులర్గా ఈ సివిల్, మెకానికల్ మీద ప్యాషన్ ఉంది, సో మా పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ మీరు కొన్ని పాయింట్స్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చి మీరు నాన్ ఐటీ బ్రాంచెస్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా మీ అకాడమిక్స్లో ది బెస్ట్ అయితే ఉండాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి మీకు ఒక మెయిన్ యూస్ఫుల్ అయ్యే ఎగ్జామ్ వచ్చి గేట్ ఎగ్జామ్ అనమాట. మీరు ఫైనల్ ఇయర్ నుంచి గేట్ ఎగ్జామ్ అనేది ప్రతి ఇయర్ రాయడానికి మీకు అవకాశం ఉంటుంది. మీరు గేట్లో మంచిగా స్కోర్ చేయగలిగినట్లయితే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ థింగ్, మీరు ఎంటెక్ ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్ కాలేజీలో కానీ మీరు చేయొచ్చు, అక్కడ మీకు మంచిగా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీ గేట్ స్కోర్ బేస్ చేసుకొని డైరెక్ట్గా ప్రైవేట్ కంపెనీస్, అలాగే కొన్ని నవరత్న కంపెనీస్ ఉంటాయి, అవి మీకైతే డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ ఆఫర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి గేట్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే నాన్ ఐటీ స్టూడెంట్స్ నాన్ ఐటీ బ్రాంచెస్ తీసుకుంటారో వాళ్ళైతే గేట్ ఎగ్జామ్ గురించి మంచిగా తెలుసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇది బ్రాంచ్ గురించి క్లియర్ కట్గా ఐడియా ఇచ్చాను అనుకుంటాను. నెక్స్ట్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కాలేజీ మ్యాటర్స్ కాదంటే కొన్ని సిచ్యువేషన్లో మన కాలేజ్ అనేది ఖచ్చితంగా మ్యాటర్ కాదు, కొన్ని సిచ్యువేషన్లో డెఫినెట్గా కాలేజీ మ్యాటర్ అవుతుంది. సో మనం 2 సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, కాలేజ్ అనేది ఎప్పుడు మ్యాటర్ కాదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నారు, ఇంట్లో తను కష్టపడ్డాడు, ప్లస్ తను అనుకున్నట్టు ఐఐటీస్, ఎన్ఐటీస్లో తను మంచిగా సీట్ రాలేదన్నమాట. అడ్వాన్స్ చేయి ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో వాటిలో మంచిగా ర్యాంక్ రాలేదు, తనకి ఆ కాలేజెస్లో సీట్ రాలేకపోయింది. నెక్స్ట్ ఎంసెట్లో కూడా ఒక యావరేజ్ ర్యాంక్ వచ్చిందనమాట. తన ఫ్యామిలీ కూడా ఒక పూర్ ఫ్యామిలీ అనుకోండి. సో తను ఇప్పుడు అరే నా లైఫ్ స్పాయిల్ అయిపోయిందిరా, అటువంటి సిచ్యువేషన్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇప్పుడు చెప్పేటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సో ఎవరైతే జాబ్ ఇస్తారో ఏదైనా కంపెనీ కూడా ఖచ్చితంగా నీకున్న స్కిల్స్ని చూసి మాత్రమే జాబ్ ఇస్తారు. ఆ కాలేజ్ నేమ్ని కానీ నీకు వచ్చిన పర్సంటేజ్ని కానీ వీటిని చూసి ఎప్పుడు ఎక్కడ కూడా జాబ్ ఇవ్వరు, అదైతే నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి నేను చెప్పేది ఎందుకంటే, సో మనకి జరిగిన దాన్ని మనం మార్చలేం. ఫస్ట్ పాయింట్, నీకు ఏవైతే సిచ్యువేషన్ సరిగా వాటిని నేను యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళడం లైఫ్ అనమాట. సో కాబట్టి నీకు ఏదైతే ర్యాంక్ వచ్చిందో ఖచ్చితంగా కాలేజ్లో జాయిన్ అవ్వండి. ఏదైతే మీకు ఎంసెట్ ద్వారా ఏదో కాలేజ్ వస్తుందో ఆ కాలేజ్ జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ప్రతి కాలేజ్లో చాలా ఫ్లాస్ ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. వాటిని అన్నిటిని యాక్సెప్ట్ చేసి మీరు మీ సెల్ఫ్గా లెర్నింగ్ చేయడం స్టార్ట్ చేయండి. అది మెయిన్ పాయింట్ అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకు ప్రతి ఒక్కటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే వస్తుంది. కేవలం నీ యొక్క ఇంట్రెస్ట్తో నువ్వు నేర్చుకోవడమే నీ వంతు, ఓకేనా? ప్రతి ఒక్కటి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరుకుతుంది. సో కాబట్టి ఇటువంటి వాళ్ళకి నేను చెప్పేది, కాలేజ్ నాట్ ఎట్ ఆల్ మ్యాటర్స్, ఓకేనా? మనము సెల్ఫ్గా చదువుకొని మనం ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా నీకు జాబ్ అనేది నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. సో ఇంకా సెకండ్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే కాలేజ్ ఎప్పుడు మ్యాటర్ అవుతుందంటే, జనరల్గా కంపెనీస్ ఏవైతే జాబ్స్ ఇస్తారో వాళ్ళకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉండాలనుకుంటారు, ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అలా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ది బెస్ట్ ఎవరైతే స్కిల్స్ ఉంటాయో వాళ్ళని అయితే హైర్ చేసుకోవాలనుకుంటారు. సో మ్యాక్సిమం అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు
చూపు ఎలా ఉంటుందంటే ఐఐటీస్ ఎన్ఐటీస్ ఇందులో ఖచ్చితంగా ఇంటర్లో మంచిగా చదివి మంచిగా ర్యాంకులు కొట్టి ఇక్కడికి వచ్చి ఉంటారు. అక్కడ అకాడమిక్ స్టాండర్డ్స్ చాలా వేరుగా ఉంటాయి మన కంపేర్ టు లోకల్ కాలేజెస్. కాబట్టి మ్యాక్సిమం ది బెస్ట్ స్టూడెంట్స్ అక్కడ ఉంటారన్నమాట. కాబట్టి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వాళ్ళకు కూడా ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే తీసుకుంటారు. అదైతే గుర్తుపెట్టుకోండి. సో అటువంటి సిచ్యువేషన్స్ అంటే డైరెక్ట్గా ఆ కాలేజీలో మనము చదివినట్లయితే మనకి డైరెక్ట్గా కంపెనీ మన దగ్గరికి వస్తుంది. నీ యొక్క స్కిల్ని షోకేస్ చేసుకొని జాబ్ కూడా వేయచ్చు అనమాట. అటువంటి సిచ్యువేషన్స్లో మనకి ఖచ్చితంగా ఆ కాలేజ్ అనేది మ్యాటర్ అవుతుంది. అకాడమిక్ పరంగా స్టాండర్డ్స్ వేరే ఉంటాయి తను. సో బీటెక్ కల్చర్ అనేది ఇంటర్ కల్చర్కి టోటల్ డిఫరెంట్ అనమాట. సో మీరు ఇంటర్లో డైలీ లెర్నింగ్ అని ఉంటుంది. సో మీరు డైలీ క్లాసెస్కి వెళ్తారు, ఈవినింగ్ మార్నింగ్ స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తారు, కూర్చుంటా చదువుతారు. సో అది 100% రివర్స్ ఉంటుంది అనమాట బీటెక్లో. మీరు డైలీ లెర్నింగ్ అంటే ఖచ్చితంగా ఉండదు. సో మీకు ఫ్రీడమ్ ఉంటుంది, మీ చేతికి మొబైల్ వచ్చేస్తుంది, మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. వన్స్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మ్యాక్సిమం నేనున్నప్పుడు ప్లస్ ఇప్పుడు జూనియర్స్తో మాట్లాడినప్పుడు మ్యాక్సిమం బీటెక్ కాలేజెస్లో ఇదే రొటీన్ నడుస్తుంటుంది. సో మార్నింగ్ క్లాసులకు వెళ్తారు, క్లాసులు వింటారు. ఎవరైనా మంచిగా చాలా వరకు కాలేజెస్లో ఫ్యాకల్టీ కూడా అంత మంచిగా ఎంగేజింగ్గా చెప్పలేరు అనమాట. సో ఫ్యాకల్టీ షార్టేజ్ ఉంటుంది అనమాట. క్లాసులు వింటారు, విన్నవాళ్ళు వినరు. సో మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ మళ్ళీ క్లాసెస్కి వెళ్తారు, ల్యాబ్స్ ఉంటే ల్యాబ్స్కి వెళ్తారు. ఈవినింగ్ హాస్టల్స్ అయితే సో గ్రౌండ్, ఫోన్స్, ఇలా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం ఇలా ఉంటుంది. సో ఆ డేస్ కలర్స్ అయితే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇంకా నైట్ మళ్ళీ డిన్నర్ చేసామా పడుకున్నామా ఇట్లాగే ఉంటుంది. సో మిడ్ ఎగ్జామ్స్ వస్తాయి, మిడ్ ఎగ్జామ్స్ ముందు చదువుతారు, ఎగ్జామ్స్ రాస్తారు. నెక్స్ట్ అగైన్ సేమ్ రొటీన్ ప్రాసెస్. సెకండ్ మిడ్ ఎగ్జామ్ వస్తుంది, ఎగ్జామ్ ముందు చదువుతారు. సెమిస్టర్ వస్తుంది, సెమిస్టర్ ముందు చదువుతారు. సేమ్ ఇదే ఫైనల్ ఇయర్ వరకు అయితే రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇదే సేమ్ కల్చర్. సో ఫైనల్ ఇయర్ అయిపోయే లోపల మన బీటెక్ అయిపోయిందా కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కనిపించి ఉంటుంది అనమాట బీటెక్ చేసిన వాళ్ళకి. సో ఇలా ఉంటుంది ప్రాసెస్. మ్యాక్సిమం ఆఫ్ ద కాలేజెస్లో ఇదే రొటీన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే చాలా వరకు బీటెక్ చేసిన తర్వాత బయటకు ఎవరైతే వస్తుంటారో నిజంగా వాళ్ళకి అంత స్కిల్ ఉండదు అనమాట మ్యాక్సిమం. సో మ్యాక్సిమం మనకి బీటెక్ కంప్లీట్ చేసిన బయటకు వచ్చినప్పుడు మనకి అంత స్కిల్ సెట్ ఉండదు. ఎందుకంటే మన యొక్క ఈ బీటెక్ కరిక్యులంలో మనం ఎక్కడ కూడా అంత ఫోకస్ చేసి ఉండం అనమాట. కాబట్టే కదా సో అందరు బయటకు వచ్చిన తర్వాత అగైన్ కోర్సెస్ తీసుకొని అగైన్ నేర్చుకుంటూ ఉంటారు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సో మ్యాక్సిమం మీరు ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్లో ఖచ్చితంగా ఒక ల్యాప్టాప్ తీసుకొని ట్రై చేయండి. ఒక మంచి ల్యాప్టాప్ తీసుకొని ట్రై చేయండి. ఖచ్చితంగా అది మీకు చాలా అంటే చాలా వర్త్ అవుతుంది అనమాట లైఫ్లో. సో ఎందుకంటే మీరు ఏదైతే నేర్చుకుంటారో అది ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా అప్పుడు మీకు ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుంది, ఒక ఎక్స్పీరియన్స్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను సజెస్ట్ చేసేది సో మీరు ఇంటర్ వరకు సెల్ఫ్గా బుక్స్ తీసుకోవడం చదువుకోవడం ఇలా ఉంటుంది. కానీ బీటెక్లో సో మేము ఎలా చేసేవాళ్ళమంటే మేము గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటాం అనమాట. సో 5 or 6 మెంబర్స్ ఉంటారు. ఖచ్చితంగా మేమేంటంటే సో ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్కి 5 యూనిట్స్ ఉంటాయి అనమాట ఒక సెమిస్టర్కి. సో మేమేంటంటే ఒక సబ్జెక్ట్ని ఒక పర్సన్ టేకప్ చేస్తాడు. వాడు క్లియర్గా దాని గురించి మొత్తం అండర్స్టాండింగ్ చేసుకుంటాడు. వాడు మిగతా ఫ్రెండ్స్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా నేను ఒక సబ్జెక్ట్ని టేకప్ చేస్తాను, నేను దాని గురించి క్లియర్గా నేర్చుకుంటాను, అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్కరు టేకప్ చేస్తారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇలా ఏంటంటే మన ఫ్రెండ్స్ మధ్య ఇలా ఇంటరాక్షన్ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి చాలా అంటే చాలా ఈజీగా కాన్సెప్ట్స్ అని అర్థం ఉంటాయి, చాలా ఈజీగా రాయొచ్చు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ప్లస్ అలాగే మీరు ప్రతి ఒక్కటి బీటెక్లో మీకు 4 years ఆఫ్ టైం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బయట అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది ఇవి డే టు డే తెలుసుకుంటూ ఉండండి. సో దాని తగ్గట్టు మీరు స్కిల్ సెట్ని బిల్డ్ చేసుకుంటూ ఉండండి. చాలామంది నన్ను ఇంకో క్వశ్చన్ ఏమడతారంటే బ్రో నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, ఒక మంచి కాలేజ్ సజెస్ట్ చేయమంటారు. సో టు బీ ఆనెస్ట్ గైస్, నాదైతే యూట్యూబ్లో ఫుల్ టైం వీడియోస్ చేసేది అయితే జాబ్ అయితే కాదు. సో నేను వేరే జాబ్ చేసుకుంటూ నాకు ఫ్రీగా టైం ఉన్నప్పుడు సో మీకు హెల్ప్ చేయాలని ఒక ఉద్దేశంతోనే ఇటువంటి వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో నేను చేసిన ప్రతి వీడియోలు ఆ కాలేజీలో చదివిన స్టూడెంట్స్తో మాట్లాడి చేయడం జరిగింది. సో మన ఆంధ్రాలో చాలా అంటే చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి చేయాలంటే కొద్దిగా డిఫికల్ట్ అనమాట. కాబట్టి నేను చేసిన ప్రతి వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది మ్యాక్సిమం సేమే ఉంటుంది. బట్ కొన్ని చేంజెస్ ఎలా ఉంటాయంటే ఫీజ్ స్ట్రక్చర్ అనేది నేను 2 years బ్యాక్ వీడియో చేస్తుంటాను కదా, సో ఖచ్చితంగా ఇప్పుడు కొద్దిగా పెరిగే ఉంటుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం ఆఫ్ ద కాలేజెస్ సేమే ఉంటాయండి. సో మీకు ఖచ్చితంగా ప్రతి కాలేజీలో ఫ్లాస్ ఉంటాయి అనమాట. కొన్ని కాలేజెస్లో ఫ్యాకల్టీ అంతగా బాగుంటారు, కొన్ని కాలేజీలో ఫ్యాకల్టీ బాగుంటే ఫెసిలిటీస్ బాగుండవు, కొన్ని కాలేజీలో మ్యాక్సిమం ప్లేస్మెంట్స్ అనేది మీరు ఖచ్చితంగా వస్తానైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకేనా, ప్లేస్మెంట్స్ టోటల్ డిపెండ్స్ అపాన్ జాబ్ మార్కెట్ అనమాట బయట. సో ఏంటంటే 2021, 2020 ఈ ఇయర్స్లో చాలా బీభత్సంగా ఐటీ కంపెనీస్ హైరింగ్ చేసుకున్నాను అనమాట ఫ్రెషర్స్ని. నెక్స్ట్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు ప్రజెంట్ 2024లో కానీ 2023లో కానీ ఫ్రెషర్స్ చాలా తక్కువ, చాలామంది తీసుకోలేదన్నమాట. సో కంపెనీలు ఎప్పుడైతే వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పుడే తీసుకుంటారండి, అదైతే గుర్తుపెట్టుకోండి. అది
అలాగే ఇంకొకటి నేనేం చెప్తానంటే, సో ఎవరైతే లోకల్ కాలేజెస్లో చదువుతుంటారో మ్యాక్సిమం వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేది డైరెక్ట్గా ఆన్ క్యాంపస్ అయితే రావు. మీకు ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది జరుగుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా తెలుసుకొని ట్రై చేస్తుండాలి. సో దీనికోసం మీరు చేయాలంటే, సో కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉంటాయి, వాటిని ఫాలో అయితే వాళ్ళు డైలీ ఏవైతే జాబ్ నోటిఫికేషన్స్ పడతాయో వాళ్ళు పోస్ట్లు వేస్తారు. సో వాటి ద్వారా మీరైతే అప్లై చేసుకుంటూ ఉండాలి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, వీటన్నిటిని మీరు గ్యాదర్ చేసి వాటన్నిటిని ఫాలో అవుతుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఇదొక రికమెండేషన్ అనమాట నేను చెప్పదలుచుకున్నది. సో ఓవరాల్గా ఇదే గాయస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.